నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇందాక చెప్పినట్టు చాలా మందిలో మనం ఈ సంతానలేమి సమస్యలను చూస్తున్నాం. ఎక్కువగా చూస్తే ఫర్టిలిటీ సెంటర్స్ కూడా చాలా పెరుగుతున్నాయి. సో ఇంతలా సంతానలేమి సమస్యలు రావడానికి కారణం ఏంటి? దానికి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన రీజన్స్ అంటే ఏముంటాయి? ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దీన్ని ఇన్ఫర్టిలిటీ అంటారండి. సంతానలేమిని ఇన్ఫర్టిలిటీ అంటాం ఇంగ్లీష్లో. ఇది డెఫినెట్గా నెంబర్స్ అయితే ముందుతో పోలిస్తే పెరిగినాయి. 50% అయితే వరకు వచ్చినట్టుగా అయితే లేదు, కానీ 10 to 20% పాపులేషన్ అమ్మాయిల్లో, లేడీస్లో అంటే 10 మంది ఆడవాళ్ళు ఉంటే ఒకళ్ళిద్దరు డెఫినెట్గా దీంట్లో సఫర్ అవుతున్నారు. ఎందుకు వస్తున్నాయి అంటే మోస్ట్ కామన్లీ ఏజ్, ఆడవాళ్ళలో ఏజ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్. సెకండ్ మోస్ట్ కామన్ రీజన్ ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే అండాశయాలు నీటి బుడగలు రావడం అనేది మోస్ట్ కామన్ రీజన్. ఎప్పుడైనా కూడా ఇన్ఫర్టిలిటీ అనుకుంటే ఆడవాళ్ళ కాజెస్ 30-40% ఉంటే మగవాళ్ళ కాజెస్ 30-40% ఉంటుంది. ఈక్వల్, ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా ఇన్ఫర్టిలిటీ అన్న వెంటనే పిల్లలు కలగలేదు అన్న వెంటనే ఆ లేడీస్ వైపే, ఆడవాళ్ళ వైపే ఫస్ట్ యూజువల్లీ అందరు చూస్తారు. బట్ లేడీస్తో పాటు జెంట్స్ కూడా ఈక్వల్లీ కాజ్కి కంట్రిబ్యూట్ చేస్తారు. దీంట్లో మళ్ళీ 2 రకాలు: ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ప్రైమరీ అంటే పెళ్ళైపోయింది, ఒక 1 year పైనే ట్రై చేస్తూ ఉన్నారు, తరచుగా కలుస్తూ కూడా ఏం ప్రాబ్లమ్స్ లేకుండా కూడా కన్సీవ్ కాలేదు 1 year అయినా కూడా, అంటే దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సెకండరీ అని ఎవరికంటారంటే ఇంతకుముందు ఆల్రెడీ పాపో బాబో పుట్టున్నారు, లేదా ఇంతకుముందు ఆల్రెడీ మిస్క్యారేజ్, ప్రెగ్నెన్సీ వచ్చి పోవడం ఇట్లాంటివి జరిగి తర్వాత ట్రై చేస్తున్నప్పుడు ఎంతకీ ప్రెగ్నెన్సీ రాకపోతే దానికి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. కామన్ కాజెస్ ఉన్న సెకండరీకి కొంచెం డిఫరెంట్ కాజెస్ కూడా మనకి కాజెస్ ఉండొచ్చు. కానీ మోస్ట్ కామన్ కాజ్ మనం అనుకున్నట్టు ఒకటి ఏజ్. అంటే ఇంతవరకు రోజుల్లో 18, 19, 20లో మ్యారేజ్ అయిపోయేది. పెళ్ళైనాక ఏం పిల్లలు పుట్టకుండా వాడ్డాలు అలాంటివి ఏమి ఉండేవి కాదు. డైరెక్ట్గా ట్రై చేసేవారు, వెంటనే కన్సీవ్ అయిపోయారు, ఒకదాని తర్వాత ఒకటి ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకునేవారు. ఇప్పుడు మ్యారేజ్ అనిందే 25 నుంచి ఇప్పుడు ఏజ్ 30-35 కూడా చాలామంది ఇంకా వర్క్ చేస్తున్న విమెన్ ఇండిపెండెంట్గా సెటిల్ అయ్యి వాళ్ళకంటూ వాళ్ళు అంత ప్రాపర్టీస్ గెయిన్ చేసుకుని ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చాకనే మ్యారేజ్ చేసుకోవాలన్న కాన్సెప్ట్ చాలా ఎక్కువైపోయింది. అలా ఉన్నప్పుడు ఏజ్ ఆఫ్ మ్యారేజే 30-35కి పోస్ట్పోన్ అవుతున్నప్పుడు పెళ్ళైనాక కూడా వెంటనే ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఎవరు ఇష్టపడట్లేదు. ఏ కపుల్ చూసినా కూడా ఒక 2 years ఆగాలి, 3 years ఆగాలి, వీ వాంట్ టు ఎర్న్ మోర్, వీ వాంట్ టు సెటిల్. ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మగవాళ్ళలో ఫర్టిలిటీ అంటే పిల్లలు కలగడానికి కావాల్సిన వీర్యం కౌంట్ అనేది 50-55 వరకు కూడా మంచిగా మెయింటైన్ అవుతుంది. బట్ ఆడవాళ్ళలో ఫర్టిలిటీ కోసం కావాల్సిన ఎగ్ కౌంట్ ఏదైతే ఉందో 35 తర్వాత ఎవ్రీ ఇయర్ అది డ్రాస్టిక్గా అంటే చాలా వేగంగా పడిపోతుంది అని ఎవిడెన్స్ చెప్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే 35 క్రాస్ అవుతున్న వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ కన్సీవింగ్లో ఏదో ఒక రకమైన ఛాలెంజెస్, ఏదో ఒక ప్రాబ్లం, పీరియడ్స్ రెగ్యులర్గా లేకపోవడం వల్ల, లేదంటే ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ఉండడం వల్ల, ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఏజ్. లేట్గా ఏజ్ ఉండడం వల్ల ఎగ్లో ఎగ్స్ అనింది అంటే ఎవ్రీ మంత్ పీరియడ్ టైంలో రిలీజ్ అయ్యే అండం అనేది రిలీజ్ అవ్వడం లేట్ అవ్వడం వల్ల దానివల్ల కూడా ఇలాంటి ప్రాబ్లం అవుతుంది, లేదా అండం నెంబర్ తగ్గిపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆడవాళ్ళు ఏంటంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే అండాశయాల్లో నీటి బుడగలు రావడం. ఇది ఎందుకు వస్తుందంటే లైఫ్ స్టైల్, అంటే మనం తినే ఫుడ్ కానీ, బరువు ఎక్కువగా ఉండడం కానీ, లేట్గా నిద్రపోవడం కానీ, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ కానీ, ఇలాంటి అన్నీ ఉన్న వాళ్ళకి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇలాంటి అన్నీ ఉన్న వాళ్ళకి యూజువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం స్కాన్ చేస్తే 3లో ఒకరికి లేదా ఇద్దరికి నీటి బుడగలు మనం స్కాన్లో చూస్తున్నాం. దీంతో పాటు యాక్నే, అప్పర్ లిప్ మీద ఎక్కువ హెయిర్ గ్రో అవ్వడం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం ఉంది అంటే వాళ్ళకి సిండ్రోమ్ కూడా ఉన్నట్టు. ఇట్లా పాలిసిస్టిక్ ఓవరీస్ కానీ, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కానీ ఉన్న వాళ్ళకి పీరియడ్స్ ఎవరికైతే 2-3 నెలలకు ఒకసారి వస్తున్నాయో వాళ్ళకి ఎగ్ రిలీజ్ ఏ డేట్లో అవుతుంది అని క్లియర్గా తెలియదు. ఎగ్ రిలీజ్ అనేది ఏ డేట్లో అవుతుంది క్లియర్గా తెలియనప్పుడు ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందని వాళ్ళకి క్లూ ఉండదు. నార్మల్గా రెగ్యులర్ సైకిల్స్ ఉండి పాలిసిస్టిక్ ఓవరీస్ లేని వాళ్ళకి ఎవ్రీ మంత్ 10వ రోజు నుంచి 18వ రోజు వరకు పీరియడ్ వచ్చినాక డే 10 నుంచి డే 18 వరకు ఆల్టర్నేట్ డే అయినా కలిసి ఉంటే హస్బెండ్తో కన్సీవ్ అయ్యే ఛాన్స్ 1 yearలో 80% ఉంటుంది. సో 1 yearలో ఎవ్రీ మంత్ ఆ ఫర్టైల్ పీరియడ్లో రెగ్యులర్గా వాళ్ళు కన్సీవ్ అయితే ఎండ్ ఆఫ్ ద ఇయర్ వాళ్ళకి కన్సీవ్ అయ్యే ఛాన్స్ న్యాచురల్గా 80% ఉంటుంది. సెకండ్ ఇయర్ కూడా ట్రై చేస్తే ఇంకో 10% అంటే 90% మెంబర్స్ వరకు డెఫినెట్గా కన్సీవ్ అవ్వగలరు. కానీ డాక్టర్స్ చెప్పేది ఏంటంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కానీ గైనకాలజిస్ట్ మేమందరం ఏం చెప్తామంటే ఎప్పుడైనా 1 year ట్రై చేసినాక కన్సీవ్ కాలేదు, రెగ్యులర్గా కలిసి ఉండి ట్రై చేసి కన్సీవ్ కాలేదు అంటే బెటర్ టు కమ్ అండ్ సీ డాక్టర్స్ అండ్ ఇవాల్యుయేట్ చేసుకుని రీజన్ మగవాళ్ళలో ఉందా ఆడవాళ్ళలో ఉందా అని మనం కనుక్కుని దాని ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్.